निरतिशयमालोक्य परया क्रियैवासीत् गंगा जलमयतनुः शैलतनये यदेतस्य तस्मात् वदनकमलं वीक्ष्य कृपया प्रतिष्ठामा तन्मा निजशिरसि वासेन गिरिशः त्वदीय सौन्दर्यं निरतिशयमालोक्य परया क्रियैवासीत् गंगा जलमयतनुः शैलतनये यदेतस्य तस्मात् वदनकमलं वीक्ष्य कृपया प्रतिष्ठामा तन्मा निजशिरसि वासेन गिरिशः అమ్మా శైలపుత్రి, సర్వోత్కృష్టమైన నీ సౌందర్య గరిమను చూసి గంగాదేవి భయంతో బెదిరిపోయి నీరైపోయింది. అంతటా ఈశ్వరుడు ఆ గంగాదేవి ముఖ కమలాన్ని చూసి ఆమె దీనావస్థకు జాలిపడి దయతలిచి తన శిరస్సున నివాసమిచ్చి ప్రత్యేక ప్రతిష్టను చేకూర్చాడు. విశాలా శ్రీకంఠ రవ మృగమదాకీర్ణ కృష్ణా ప్రసూనా వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్ట చలిత పద పాంసు విజటరైః సమాదత్తే సృష్టిం విభుతపుర పంకేరుహతృషా విశాలా శ్రీకంఠ రవ మృగమదాకీర్ణ కృష్ణా ప్రసూనా వ్యామిశ్రం భగవతి తవాభ్యంగ సలిలం సమాదాయ స్రష్ట చలిత పద పాంసు విజటరైః సమాదత్తే సృష్టిం విభుతపుర పంకేరుహతృషా. హే భగవతి, మంచి గంధపు రసం, కస్తూరి కుంకుమ పువ్వుతో కూడిన నీ తలంటి స్నాన జలాన్ని, నీ పాద రజాన్ని అంటే శ్రీపాద రేణువు అన్నమాట, బ్రహ్మదేవుడు స్వయంగా తన చేతులతో గ్రహించి ఆ స్నాన జలాలలో నీ పాదధూళిని కలిపి పదును చేసి దేవలోకంలో కలువరేకుల వంటి కన్నులు గల అప్సరసలను కాంతామణులను సృష్టిస్తున్నట్ట తల్లి.